యోహాను సువార్తమానం 14వ అధ్యాయం 12వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమని ప్రార్థిస్తున్నారు. వినగలిగే చెవి, గ్రహించే హృదయం నీ బిడ్డలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తూ ఉన్న శిష్యులతో ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటా మాట అంటే, మీరు నాకంటే గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు సశరీరుడుగా జీవిస్తూ ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారిని వెంబడించుట కొరకై కొంతమంది శిష్యులను ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వింత కార్యములు, గొప్ప కార్యములను చూచి వారు చేస్తున్న వ్యాపారము కానీ, వారు చేస్తున్న పనులు కానీ, వారు చేస్తున్న ఉద్యోగాలు కానీ సమస్తాన్ని విడిచిపెట్టి వారు యేసు ప్రభుని వెంబడించారు. మత్తయి సువార్తమానంలో ఒక మాట ఉంటుంది, వారు వలవేయుట ఆయన చూచి, మీరు మనుషుల పట్టు జాలరులుగా నేను మారుస్తాను రమ్మనంగానే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అన్నమాట ఉంటుంది. అంటే వారేమో ఖాళీగా ఉన్నోళ్ళు కాదు, లేకపోతే కాలక్షేపము కొరకు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కాదు, ప్రభుని వెంబడించిన వాళ్ళు కాదు, ఏదో కొంచెం టైం పాస్ చేద్దామని యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు కాదు. మరి వారు ఏం చేసినారు అని అంటే, యేసు ప్రభుని వెంబడించుట కొరకై తమ వృత్తిని పోగొట్టుకున్నారు. తమ వృత్తిని పోగొట్టుకున్నారు అంటే వారు వ్యాపారము, వారు చేస్తున్న పనులు, వారు పోషణాన్ని విడిచిపెట్టేశారు. వారేమి ఖాళీగా ఉన్నవారు కాదు, పని బాట లేనివారు కాదు. వారు అందరూ ఒక్కొక్క పనులు చేసుకుంటున్నవారు, ఒక్కొక్క ఉద్యోగాలు చేస్తున్నవారు, ఒక్కొక్క వ్యాపారాలు చేస్తూ ఉన్నవారు. మనంగానే అయితే ఏందన్న ప్రార్థనకు రాలేదంటే, పని ఉంది కాబట్టి రాలేదు అని అంటాం. మనం కానీ ఏందక్క ప్రార్థనకు రాలేదంటే, ఒక ఫంక్షన్ ఉన్నదిలే కాబట్టి రాలేదులే అని అంటాం మనం. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, పని ఉంది కాబట్టి ప్రార్థనకి రాలేదు, ఫంక్షన్ ఉన్నింది కాబట్టి ప్రార్థనకి అని. ఇప్పుడు ఈ మాటకు ఉద్దేశం ఏంటి? ఈ మాట ఉద్దేశం ఏంటంటే, పని లేకపోతే, ఫంక్షన్ లేకపోతే టెన్షన్ లేకుండా వస్తాం ప్రార్థనకి. పని ఉన్నా ఫంక్షన్ ఉన్నా మాకు మొదట ప్రియారిటీ ఏంటి? మాకు ప్రాథమికంగా మేము ఇచ్చే ప్రాధాన్యత దేనికి? మొదట పనికి, లేకపోతే ఫంక్షన్కి. ఈ రెండూ లేకపోతే మందిరానికి వస్తాం. కానీ శిష్యులు అట్లా వచ్చిన వాళ్ళ సపరైందండి. శిష్యులు అట్లా వచ్చిన వాళ్ళ వారికి ఉన్నదంతా కూడా విడిచిపెట్టి వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక స్థలంలో పేతురు అడుగుతాడు, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామే అని అంటాడు. అంటే అర్థం ఏంటి? సమస్తాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళకి కావలసినదంతా యేసు 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 యేసు.
ఇక వారికి ఇక వేరే ఆశలు లేవు, వేరే ఉద్యోగాలు లేవు, వేరే వ్యాపారాలు లేవు, వేరే వృత్తి లేదు వారికి. యేసుప్రభు ఇస్తే రొట్టెలు ఇస్తే తింటారు, లేకపోతే మడతెట్టుకుని ఊరుకుంటారు అంతే. మనం చేసే భక్తి కాదు వాళ్ళు చేసేది, అంతకంటే శ్రేష్టమైన భక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మాకు ఏ ప్రోగ్రాము లేకపోతే, ఏ ఆటంకాలు లేకపోతే మేము అప్పుడు వస్తాం. వీళ్ళకి ఏంటంటే ఒక పని ఉండకూడదు, ఒక ఫంక్షన్ ఉండకూడదు, ఇంకా ఒక శరీరంలో బలహీనత ఉండకూడదు. వాళ్ళకి వాళ్ళు నిద్రపోయి లేచిన తర్వాత మధ్యాహ్నం ఒక పిడస్ తిని ఓపికండి ఒక 2 గంటలకు అట్లా అదమ్మా. కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నట్టుగానే ఉంది. కాబట్టి ఈ వారం కాకపోతే బుధవారం బోధములే, లేకుంటే వచ్చే ఆదివారం బోధంలే అని అనుకుంటా. మనం దేనికి? ఎన్ని గంటల సేపటికి చెప్పండి అండి, ఎన్ని గంటల సేపటికి? 3 నోర్మై 3 గంటల సేపు ఎవరు కూర్చుంటారు కిరణ్? అబద్ధాలు మాట్లాడకూడదు కదా, నిజాలే మాట్లాడుకుందాం కాసేపు. 2 గంటల సేపు కూడా కాదు రూబేన్ అన్న, ఎందుకు అబద్ధాలు ఎందుకు? మహా అంటే 1 గంటన్నర. నేను చెప్పేది అబద్ధం అన్న వాళ్ళు కాదు, కానీ నువ్వు చెప్పే నిజమే అన్న వాళ్ళు కుడి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అయితే నన్ను అబద్ధికుడిని చేశారు ఇలా. ఇప్పుడు నేను అబద్ధికుడిని అయితే నువ్వు చెప్పు అరుణా, నువ్వు ముందే వస్తావు కదా అందరికంటే, నువ్వు చెప్పు. నేను చెప్పి నిజమా అబద్ధమా? చెప్పు, వాళ్ళకి చెప్పు, చెప్పు గట్టిగా. నిజమే అన్న చెప్పేదని చెప్పంటే నేను అబద్ధం మాట్లాడను. మహా అంటే 1 గంటన్నర అంతే. దానికి వీరికి పని ఉండకూడదు, ఫంక్షన్ ఉండకూడదు, ఇంట్లో ఏమి టెన్షను ఉండకూడదు, ఒళ్ళు నొప్పులు రాకూడదు, తలనొప్పి రాకూడదు, కాళ్ళ నొప్పులు రాకూడదు, కీళ్ళ నొప్పి ఏమి లేకుండా మాకు మైండ్ కూడా రిలాక్స్గా ఉంటే వస్తాం. అయితే వీళ్ళు అట్లా వచ్చిన వాళ్ళు కాదు శిష్యులు. తమకు ఉన్నదంతను సమస్తములు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించేశారు. యేసుప్రభు వారు చేస్తున్న అద్భుతాలు, యేసుప్రభు చేస్తున్న ఆశ్చర్య కార్యములు, యేసుప్రభు వారు చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన మహా గొప్ప కార్యములను చూచి వారు ఆశ్చర్యపడిపోయి యేసుప్రభుని వెంబడించారు. ఆశ్చర్య కార్యం అంటే ఏంటి? తలకాయ నొప్పి బాగవటము, కాళ్ళ నొప్పి బాగవటం ఆశ్చర్య కార్యమా? తలకాయ నొప్పి ప్రార్థన చేశారు, ప్రభు స్వస్థపరిచాడండి, ప్రభుని తాకాడండి. ఎందుకండి? తలనొప్పి పోయిందండి. తలనొప్పి యేసుప్రభు దాకాలను వచ్చి జండు బామ్ తాగితే చాలదు. నేను చెప్పే నిజమా అబద్ధమా? జండు బాము రాసుకోరా? ఆ మెడికల్ షాప్ అంతా ఇంట్లో ఉంటే ఎవరు బెడ్ మంచం మీద అన్న తలదిండి పైకి ఎత్తి చూడండి, ఖచ్చితంగా ఏముంటుంది? ఎందుకని? తలకాయ నొప్పి. మరి యేసుప్రభు రావాలన్న పైన నుండి తలకాయ నొప్పి, కాళ్ళ నొప్పులు బాగు చేసేది ఈ పెద్ద ఆశ్చర్యాలా? మనం కాకపోతే ఆ జండు బామ్ బాగు చేస్తుంది. జ్వరం తగిలింది, స్వస్థత కాదు, యేసుప్రభువే రావాల్సిన అవసరం లేదు. ఆ 24 హాస్పిటల్కి వెళ్ళి ఒక సూది వేసుకొని వస్తే బాగైపోతుంది. మరి యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు ఏంటి? ఆశ్చర్య కార్యాలు ఏంటి? ఈ శిష్యులను ఆకర్షించిన కార్యాలు ఏంటంటే ఎన్నడూ కనని వినని అస్సలు ఊహలకు కూడా అందని గొప్ప కార్యములు యేసుప్రభు వారు జరిగించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కొన్ని విషయాలు చెప్తాను. 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని ఒక్క మాట ద్వారా దేవుడు స్వస్థపరిచి లేపి నడిపించినాడు. అంటే 38 ఏండ్లనంటే ఇంకా సగం ఆయుష్ అయిపోయింది అంతే. సగం ఆయుష్ కాలం. 38 ఏండ్లలో ఎంతమంది వైద్యులు చూసి ఉంటాడు అతను?
ఎన్ని అంతరాలు కట్టించుకొని ఉంటాడు, ఎన్ని మంత్రాలు కట్టించుకొని, ఎన్ని మంత్రాలు బలికించుకొని ఉంటాడు, ఎంతమందిని ఆలోచన అడిగి ఉంటాడు, ఎంతమంది వైద్యులు సంప్రదించుంటాడు. కలిగిందా స్వస్థత? 38 ఏండ్ల నుండి అతని బతుకు పడినట్టుగా ఉన్నది. అలాంటి వాడి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి, స్వస్థతను అందగోరుచున్నావా? అవునండి, అట్లయితే లేచి నడువు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఆ బెతెస్దా కోనేట్టు పెద్ద హాస్పిటల్. మీకు పెద్ద హాస్పిటల్ మనకు ఆంధ్రాకి వెళ్ళి కిమ్సా రిమ్సా రెండు ఉన్నాయి. అంటే దాంట్లో పెద్దది రిమ్సే కదా. రిమ్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. మమ్మల్ని కానీ అడిగితే మా చెన్నైలో ఇదిగో GH ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎట్లాంటి వాళ్ళు ఉన్నాలో మొత్తం వాళ్ళు కనపడుతురు. ఇది కూడా పెద్ద హాస్పిటల్, బెతెస్దా కోనేట్టు. ఏంటంటే దేవదూతలు ఎప్పుడు దిగి వస్తాయా, నీళ్లు కదిలిస్తాయా, వెంటనే దూకి స్వస్థత పొందుకోవాలని ఏ రాష్ట్రాల నుండి, ఏ తాలూకా నుండి, ఏ జిల్లాల నుండి, ఏ గ్రామాల నుండి, ఏ మండలాల నుండి కుప్పల తెప్పలు రోగులు వచ్చి పడిపోయి ఉంటారు ఆ బెతెస్దా కోనేటి దగ్గర. వీరందరికీ ఆశ్చర్యం. 38 ఏళ్ళ నుండి పడిపోయిన వాడు ఈరోజు లేచి పరుపెత్తి తీసి నడుస్తున్నాడంటే దర్జాగా, ఇది చిన్న సంగతి కాదు అని. ఇంట్లో 4 ఉన్నారంటే 4కి చపాతీలు కాలవాలని అంటే వీళ్ళకు జుట్టు బీక్కుంటుంది. ఇంకా 4 ఒక మనిషికి 2 8 కాలుద్దాం. పెద్దోడు 3 తింటాడేమో, ఇంకొంచెం పిండి ఎక్కువ. ఎవరన్నా మళ్ళీ వచ్చినా వస్తారు. మన పేటలో కాదు కానండి, నా సంగతి బాగా తెలిసిందే. కొంతమంది నన్ను ఆహ్వానించేటప్పుడు భోజనానికి, అయ్యా ఎంతమంది వస్తారు అని అడుగుతారు. అంటే అర్థం ఏంటంటే పోత ఒక్కడిని బాను ఎనికీర్తి చెప్పందిలా తీసుకెళ్తా. ఏంటంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే పరిచారకులు తీసుకెళ్తా. కాబట్టి మాకు వండేదానికి ఎంతమంది ఉంటారో, ఎంతకు అంత దయ్యనలాగా ఉంటారో, లేకపోతే అందరు దేవరాజులాగా ఉంటారో, ఎన్ని తింటారు ఏంటో సంగతి అని చుట్టూ మీకుంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, ఒక 4కో 5కో వండాలని ఇంత టెన్షను. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించు 25,000 మందికి పంచిపెట్టాడు. హల్లెలూయా. ఆశ్చర్యమండి. చచ్చిపోయి కంపు కొడుతూ ఉన్న లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు లేచి బయటికి రా. నిద్రపోయేవాడు లేట్లే, ఎన్ని అలారాలు పెట్టుకున్నా అలారం మోగిందని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం. ఇది ఎందుకు అలారం పెట్టింది అర్థం కావట్లే. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు కొరియన్ సెల్లు చైనా అంటారు కదా, చైనా సెల్లు ఒకటి. ఆ రింగ్ టోన్ వచ్చేసి ఇంకా ఇట్లాంటి ఇంకొక హాల్ ఉన్న పెద్ద హాల్లో కూడా మోగిపోతుంది. పెద్ద బాక్సుల్లాగా ఉంటుంది అది. ఒక మీటింగ్ వెళ్తే ఎట్లానే రాత్రి పడుకోమంటే పడుకున్నాం. నేను పడుకున్నది 2 గంటలకి. 4 గంటలకు అలారం పెట్టిండు. ఏం చేస్తున్నావు అని అడిగిన. అలారం పెడుతున్నా అన్న. 4 ఎవరే పడుకునేదే ఇన్ని గంటలు అన్నో, 4 గంటలు నేను ప్రార్థన చేయాల్సిందే, గీత గీసినట్లు వేస్తా, అసలు నాకు తయారు లేదు అన్నాడు. అది పెట్టాడు. అది ఆ రింగ్ టోన్ ఏంటంటే అదేం పాట, 1000 కళ్ళతో ఒక పాట ఉంటుందే. ఏం పాట కిరణ్ అది? 1000 కళ్ళతో ఒక పాట ఉంటుంది, చాలా స్పీడ్గా వస్తుంది. అది పెట్టిండు రింగ్ టోన్ వాడు. అబ్బా 4 గంటలకు వచ్చేలాక ఎవడు పెట్టిండ్రు ఆ సౌండ్ బాక్స్ అని లేచిన అదురుపోయి. అది వీడు లేత్తడేమో అని చూస్తే దుప్పట్లు లాగి పండుకుంటుండ కానీ అసలు లేట్లే. అది నాకేమో చేత కాకపోయా ఆఫ్ చేయను. అబ్బాయి అందరు లేచిండ్రు, రూమ్లో ఉన్న అందరు లేచిండ్రు, వాడు లేట్లే. దుప్పట్లు లాగి పడుకుంటుండు. తర్వాత మొత్తం మీద ఇంకా అదే కొట్టుకొని అదే ఆగిపోయింది. తర్వాత ఇంకా 5 గంటలకు లేచేసి మేము అందరం కూర్చునేసి ఊరకు స్తోత్ర ప్రార్థన చేసుకుంటే అప్పుడుకు లేలేవాడు. దాని తర్వాత లేచేసి 6 అయిందన్న, ఒరే రాత్రి మమ్మల్ని చంపేదానికి టైం బాంబు కట్టుకొని వచ్చినవి ఏంది, ఒరే మమ్మల్ని గీత గీసినట్టు చేస్తారేటివి కదరా.
మా మీద ఎంతేం పగర నీకు? టైం బాంబులు పగిలిన లేట్లే నిద్రపోతే. యేసుప్రభు వారి స్వరము ఎంత సాఫ్ట్గా ఉంటుందండి. లాజరు ఎటికి లేచరా. చచ్చి 4 రోజులు కంపు కొడుతూ ఉన్న లాజరు కట్టబడిన కట్లు తెంచబడిన వాడుగా లేచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎన్ని చెప్పను? ఇంకొక 2 గంటల సేపు చెప్తా ఇలాగ ప్రభు చేసిన అద్భుతాలు. అయితే ఈ సబ్జెక్టు కాదు, కానీ అంటే ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యములు యేసుప్రభు వారు చేస్తే, ఇన్ని కార్యములను చూచి శిష్యులు యేసుప్రభు, అబ్బా ఇలాంటి నాయకుడు మనకు దొరికాడు, ఇలాంటి మార్గదర్శి మనకు దొరికాడు, ఇలాంటి సత్యాన్ని బోధించాడు మనకు దొరికాడు, ఎంతకంటే ఇంకేం కావాలి బతుకి. ఆయన ఎనికిడితే తిరిగి, ఆయన బ్యాగ్ పట్టుకొని తిరిగి, ఆయన వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగితే ఇదే చాలరా మన బ్రతుకి ధన్యత, ఈ ధన్యత చాలరా ఈ జన్మానికి అనుకునేసి సమస్తాలు విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించారు శిష్యులు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఓకే రైట్, మరి నా టైం దగ్గర పడుతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, మరి పరిచర్య ఇలా చేయాలి, ఇట్లా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఇలా చెప్పాలి, ఇలా సువార్త చెప్పండి, మీకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయండి అని ఇలాంటి ఉపదేశాలు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్తలు చెప్తుంటే వీళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు, అసలు ఏంటి జాగ్రత్తలు చెప్తాను, మాకు అసలు ఎక్కడికి పోబోతుండు అని. యేసుప్రభు అంటారు, లేదు నా తండ్రి చిత్తం నెరవేర్చే సమయం దగ్గర పడ్డది, మనుష్య కుమారుడు సిలువకు అప్పగించబడబోతున్నాడు, కానీ నేను వెళ్ళిపోబోతున్నాను, మీరు ఇట్లా జాగ్రత్తగా పరిచర్య చేయాలని చెప్పాడు. నా ప్రియులరా, అప్పుడు వీరు అంటారయ్యా, నీవున్నావని, నీవు మమ్మల్ని నడిపిస్తావని, నీవు మా జీవితంలో సరిపోతుందని, నీ వెనక్కి తిరిగేదే మా జీవిత ధన్యతని మేము భావించి మాకున్నది అంతను సమస్తాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, వృత్తిని విడిచిపెట్టి, మాకు కలిగిన సంపదలని విడిచిపెట్టి ఈరోజు నిన్ను వెంబడిస్తున్నామే, గొంతు కోసినట్లు నేను వెళ్ళిపోతున్నానంటే మాకెవరు దిక్కు? నువ్వు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములను చూసి అయ్యా మా జీవితంలో మీకు ఇంత కట్టే ఏం కావాలి, నీ ఎనికిడితే తిరిగితే చాలు అనుకొని నేను సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తే ఈరోజు నీవు మమ్మల్ని హఠాత్తుగా వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఇంకేం తెలియదు కదా, ఎవరు మాకు పరిచయం లేదు కదా, మేము ఎలా ఉండాలి అన్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు ఏంటంటే, మీరెవ్వరు బాధపడద్దు, నేను చేసిన అద్భుత కార్యాలను మీరు దాన్ని చూసి మీరు ఆశ్చర్యపడిపోతున్నారు కదా, అయితే నాకంటే మరీ గొప్ప కార్యాలు మీరు చేయబోతూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టండి చప్పట్లు. మీరు నేను చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, నేను చేసిన అద్భుతాలను బట్టి మీరు మురిసిపోతూ ఆశ్చర్యపడుతూ, ఇంకా నేను లేకపోతే మీరు ఉండలేరు అన్నట్టుగా, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరు మరలా వెనకకు పడిపోతారు అన్నట్టుగా మీరు కలతో చదువుతూ ఉన్నారు. అయితే నేను చెప్తున్నాను, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నేను చేసిన కార్యములు ఒక ఎత్తు అయితే, మీరు చేయబోతున్న కార్యములు అంతకంటే గొప్పవిగా మార్చబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలు, అయ్యో నీవు మా జీవితంలో చేసిన మేలులు, అయ్యో నీవు మా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, అయ్యో నీవు మా జీవితంలో మమ్మల్ని నడిపించిన విధానమును చూసి మేము మురిసిపోతున్నాము ప్రభువా అని మనం అంటాము. కానీ అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నేను మీ జీవితంలో చేసిన మేలులు కాదు, మిమ్మల్ని బట్టి మీ జీవితంలో మరీ గొప్ప కార్యములు జరగబోతూ ఉన్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. మీరు అక్కడి వరకే ఆగి ఉన్నారు. ఎక్కడి వరకు అంటే, నా దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా దేవుడు మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, మా దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, మా దేవుడు మా పిల్లలను స్వస్థపరిచాడు, మా దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు, మా దేవుడు మాకు ఇల్లునిచ్చాడు, పెళ్లి చేశాడని ఇందును బట్టి మీరు మురిసిపోతున్నారు. అయితే అసలైన సంగతి ఏంటంటే ఇవి కాదు, వీటికంటే మరి గొప్ప కార్యాలు మీరు చేయబోతూ ఉన్నారు. నేను చేసిందే గొప్పవని మీరు అనుకుంటున్నారు, కానీ ఇవి గొప్పవి కాదు, మీ ద్వారా జరగబోతున్న కార్యములు గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు మన బతుకులంతా ఏంటంటే ప్రభు ఏమి ఎత్తాడు, ఎప్పుడు ఎత్తాడు, ఎంత ఎత్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు శాపం తొలగిస్తాడు, ఎప్పుడు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు బాగు చేస్తాడు, ఎట్లాగలే. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటివే. అది 1వ తరగతి, అది సండే స్కూల్. అది స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది ఎవరితో చెప్పిన మాట? యేసు ప్రభుని ఎరుగని వారి దగ్గర చెప్పాడు. ఇదిగో సమాధానం లేకుండా భారం మోస్తున్నారు, శాపాన్ని మోస్తున్నారు, పాపాన్ని మోస్తున్నారు, ఎందుకు ఇట్లా నలిగిపోతున్నారు, నా దగ్గరికి రండి, నేను మీకు సమాధానం కలుగు చేస్తానని. నువ్వు ఇంకా ఆ సండే స్కూల్లోనే ఉంటివి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనీసం మనము కాలేజీకి పోకపోయినా హై స్కూల్ కన్నా పోవాలా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇంకా నేను ఎల్కేజీ యూకేజీలో కూర్చుంటానంటే కుదురుతుందా? మా ఓడు 1వ తరగతి పోవాలా ఈ జూన్ నెలలో, 1వ తరగతికి. పాపను చేరుస్తామరా, పాప ఎల్కేజీ కదా, పాపను చేర్చాలి అని అన్న. వాడి దగ్గర ఊరకు చెప్పావు. ఆ పాప ఇప్పుడు నేను బాను అంటుంది. అన్న కూడా అంటాడులేమ్మా నీతో అంటే, వాడు ఆ ఎమ్మితి నేను ఎట్టుంటా, నేను పెద్ద తరగతి అంటుండోడు. 1వ తరగతి ఫస్ట్ స్టాండర్డ్ నేను, ఆ పిల్లతో నేను ఎట్టుంటావు, ఎల్కేజీలో కూర్చుంటా నేను అని అంటున్నాడు. అంటే వాడికి అంత రోసం వచ్చింది చూడు. ఏమండి అంటే మనం ఇంకా ప్రభు నా జీవితంలో అద్భుతాలు చేయలేను, ఆశ్చర్య కార్యాలు చేయి ప్రభు, సమాధానం ఇవ్వవో, శాంతి నీవు ప్రభువా కాదు. అది సండే స్కూలు. మనం హై స్కూల్కి రావాలి. అంటే ప్రభు మన జీవితంలో చేసే అద్భుతాలు కాదు, మన వలన యేసు ప్రభు వారి వల్ల జరగని కార్యములు ఆయన జరిగిస్తానని మనకు మాటిస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చూపిస్తాను, బైబిల్లో చదవండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్యం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. అయితే తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారు గొప్ప కార్యములు చేస్తారు. ఎవరు చేసేది? ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, స్వస్థపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు, వాటి వరకే మీరు ఆగవద్దు. నాలో జరిగిన, నేను చేసిన గొప్ప కార్యముల కంటే, నేను చేసిన అద్భుతాల కంటే, నేను చేసిన సూచక క్రియల కంటే మీరు మరీ గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. మాట కానీ పాట కానీ కడుపులో నుండి రావాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెదాలలో నుండి రాకూడదు. ఎట్లా రాకూడదండి? పాట కానీ మాట కానీ ఎక్కడి నుంచి రావాలి? బయటగానైతే పెదాల నుండి కాదు, ఇంకెందుకు పేగులు కూడా బయటకు వస్తాయి. అంత కోపం. మాట్లాడడానికి శక్తి లేకపోయినా శక్తి తెచ్చుకోనని మాట్లాడతారా? ఇక్కడ ఆమె అనేదానికి శక్తి లేదు, అల్లెళ్ళడానికి శక్తి లేదు, సపట కొట్టడానికి సచ్చుబడిపోయినారండి. దేవుడు అందరికి మారు మనసు దయచేయను గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. కడుపులో నుండి రావాలా. ఇప్పుడు ఆవులు కానీ బర్రెలు కానీ అరుతాయి, అమ్మా అని. ఎట్లా అరుతాయి? మమ్మీ అంటయా? ఎక్కడి నుంచి అరుతాయండి? అది అరిచేటప్పుడు ఎప్పుడైనా నన్ను కడుపు చూసారా? మా అంటది. మా ఎక్కడి నుండి వస్తుందండి? మనోళ్ళు మమ్మీ మమ్మీ అసలు గొంతుకు కూడా దెబ్బ తగలదు. మమ్మీ ఎట్లా రావాలంటే, అసలు మీరు గమనించండి, ఆవులు బర్రెలు మా నరిచేటప్పుడు అసలు మనకే ఎంత గుండె గగర పుట్టుద్ది కదండి. మన వాళ్ళు అందరూ ఇంగ్లీష్లో అయిపోయారు, మమ్మీ అన్నట్టుకు పిలుస్తున్నారు.
పాట కానీ మాట కానీ కడుపులో నుంచి పాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పాడితే అసలు ఇతరులు కదిలించబడాలి. మనల్ని నిద్రపుచ్చుతారు. వీళ్ళు నిద్రపుచ్చిన లేపేదానికి నాకు కష్టం. మళ్ళీ నాన్నగారు పాట పాడితే అసలు ఆయన ప్రసంగం చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2011లో అనుకుంటా, కరెక్ట్గా 2011లో వెలిగండ్లలో హై స్కూల్ ఉంది. వెలిగండ్ల సెంటర్ కంటే వెలిగండ్ల నుంచి మన కనిగిరికి వచ్చేటప్పుడు ఆ సెంటర్ తిరిగిందే ఒక స్కూల్ ఒకటి ఉంటుంది. ఎంతమంది తెలుసు? హై స్కూలు 11లో కోటాలు పెట్టారు అక్కడ 2011లో. అప్పుడు నేను ఇంకా సేవలేక రాలా. అప్పుడు పరిచారకుడు, డ్రమ్ము కొట్టుకుంటా, నాన్నలు వీళ్ళకి వెనక్కి తిరుగుతుంటా. అప్పుడు నేను ఆ మీటింగ్లకి ఎందుకు పోయానంటే పట్ల పరిచేదానికి, కుర్చీలు వేసేదానికి వెళ్ళి అక్కడికి. అసలు అప్పట్లో మైకు కూడా ఇచ్చేవాడు కాదు కదా నాన్న. దీని కొరకు పోయా. అప్పుడు వేరే సేవకులు వాక్యం 1.5 గంట వాక్యం చెప్పిండు. వీళ్ళు వాక్యం చెప్పిన కాడ పోయి కూర్చున్న తర్వాత ఆల్టర్ కాలింగ్, లాస్ట్లో ఇంకా నాన్నగారు వర్షిప్ చేస్తాను. ఆ పాట పాడి. ఏం పాట అంటే, యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము. ఆ ఒక పల్లె, ఒక చరణం. కుప్పల తెప్పల జనాలు ముందు వచ్చి పడిపోయారు మారు మనసు కొరకి. 1.5 గంట ప్రసంగం చేస్తే రాలా మారు మనసు. ఒక పల్లె, ఒక చరణం. ఏంటి? ఆ యేసు రక్తము యేసు రక్తం యేసు రక్తం అనే ఆ ఉచ్చరణ కడుపుల నుండి వస్తున్నప్పుడు అక్కడ నుండి దేవుని ప్రసన్నత దిగి వచ్చి కార్యాలు చేసేసినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది పాట కానీ మాట కానీ కడుపులో నుండి పుట్టాలా. చెప్పండి, కడుపులో నుంచి చెప్పండి గట్టిగా. అబ్బా రవి అన్న ఒక్కడు చెప్పిండు. అబ్బా తల్లే. మిగతా వాళ్ళందరూ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఇట్టు పెట్టుకోబాకండి, ఉన్నది కూడా మూత లాక్ అయిపోద్ది అంత కుతికంతా. ఇట్టు పెట్టుకుంటే అసలు స్వరం రాదు. హల్లెత్తుకొని చెప్పండి, హల్లెలూయా. మరి ఇంక ఈ ఫ్లో తగ్గకూడదు. ఈ ఫ్లో తగ్గకుండానట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకునుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తమ శిష్యులతో చెప్పిన మాట, నేను చేసిన అద్భుతాలేంటి? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, తండ్రికి మించిన తనయుడు అంటారు లోకానుసారంగా. గురువుకు మించిన పురుగా, గురువుకు మించిన శిష్యుడు, తండ్రికి మించిన తనయుడు. తమిళ్లో ఉంటుంది ఆ పొలమూలి. ఏం జేమ్స్? అప్ప ఎట్టడి పంజా పయ్య 16 అడి. అంటే అబ్బేమో 8 అడుగులు వేసాడంట, కొడుకు 16 అడుగులు వేసాడంట. అట్టుండాలి మరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు ఆశపడేది కూడా అదే. నేను చేసింది కాదు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా. అయ్యా నిజంగా ఇవన్నీ జరిగే పనులేనా? ప్రార్థన అయిపించుకున్న తర్వాత తొందరగా అయిపించినవంటే మళ్ళీ నీ దగ్గరకు ప్రార్థన చేసుకుని పోదామని అనుకుంటున్నాం. ఇంక ఇవన్నీ ఇది ఎట్లా జరిగే పని కాదులే. దేవుని దగ్గర ఉన్న అద్భుతాల కంటే మా అద్భుతాలు జరుగుతాయి అంటే నమ్మాల. బ్రదరు నమ్మేటట్టుండ. ఇది ఏడ జరుగుద్ది అన్నట్టు చూడబాకండి. నా దేవుడు చెప్పిన మాట అది. వీళ్ళు మీరు యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తారంటే అవన్నీ డొబ్బాగురు మాటలు. వేరే వాళ్ళు చెప్పి యేసు ప్రభువే చెప్తున్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి కంటే గొప్ప కార్యాలు చేసిన, లేకపోతే ఆత్మీయ తండ్రి కంటే దేవుని కంటే గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఎవరో పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్న ఒక మాట చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. రాజుల 2వ గ్రంథం. పురుషోత్తమన్న బైబిల్ ఏది?
బైబిల్ ఏది? ఇదిగో పౌలు, ఈ బైబిల్ అని చెప్పి నువ్వు నేను చూసుకుంటా. సరే పట్టుకో, బైబిల్ పట్టుకో, ఆ బైబిల్ పట్టుకో, పుణ్యం దొరుకుద్ది. పట్టుకోవాలి బైబిల్. రేపు పైన పెట్టుకో, కింద చదువు. రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, 2వ అధ్యాయం 9వ వాక్యం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, ఇది కూడా ఇంకొక బైబిల్ ఉంది ఆడ. రాజ్యమక నీకు ఉంది బైబిల్? ఎవరికి లేదు బైబిల్? ఆ రూబేనానికి రే ఎత్తండి రా బైబిల్, ఎక్కడెక్కడ ఉన్నాయో తీయండి. పట్టుకో, బైబిల్ పట్టుకో, పుణ్యం దొరకాలి మీకు. పట్టుకో, తీయండి. బైబిల్ ఉన్నాయని లోపల నేను తీసేపోవాలి. ఇక్కడ పెట్టి రేపు ఎట్టా వాళ్ళు తెచ్చుకోరు, మనమని ఇద్దాం. అది మళ్ళీ కొత్తది ఇప్పుడు మళ్ళీ అయిపించుకుని ఇవ్వాలా? 2700 పెట్టి తీసుకున్నది ఊరికి ఈ పూటకి. చదువు. ఎంత విచిత్రం చూడండి. అయ్యా నేను నీకులాగానే సేవ చేయాలి అంటాం. ఎట్టుందండి? ఎంత బాగుందండి. కానీ అది కాదు, నేను నిన్ను మించిన సేవ చేయాలని అడుగుతున్నాడు. నీవు 8 అద్భుతాలు చేశావు, కానీ నేను 16 అద్భుతాలు చేయాలి. అంటే నీకంటే నేను మించిన సేవ చేయాలి, నిన్ను మించిన సేవ నేను చేయాలని అడిగాడు. ఇప్పుడు దానికి ఏలియా ఏమన్నంటే అది కష్టతరము అంటే తమిళ్లో ఏమన్నా జేమ్స్ కూడా చదువు, నాకు కావాల్సింది నేను పట్టుకుంటా. అక్కడ నీ అరిదాన కార్యత్తై కేటాయి, చాలు. నీ అరిదాన, అది కూడాద కార్యం. అది నువ్వు అడిగింది నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నా. నువ్వు అడిగింది నేను కూడా ఇవ్వలేను. నువ్వేమడిగావు? అయ్యా మాకు పెద్ద సంఘం ఇయ్యా అని అడుగుంటే నీకున్న నమ్మకత్వానికి నేను ఇచ్చేస్తా. అయ్యా నువ్వు వేసుకున్న వస్త్రాలు ఇవ్వమంటే ఇచ్చేస్తా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు అడిగింది నా వల్లే ఇవ్వను కుదరదు. అది ఎందుకంటే నీ మీద ఉన్న అభిషేకం నా మీదకి నాకు ఇవ్వయ్యా అని అడిగితే ఓకే ఇచ్చేస్తా. కానీ నీవు నా దగ్గర లేనిది అడుగుతున్నావు. నీవు అంటే నా దగ్గర ఉన్న ఆత్మ 2 పాలు అడుగుతున్నావు నీవు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీరు ఉన్నారండి, నా దగ్గర ఏదన్నా అడుగుతున్నారు, నా దగ్గర ఉంటే నేను ఇస్తాను, అవునా కదండి? మీరు లేనిది అడిగితే, మాకు ఈ నజరత్ ఫ్లాట్లో ఒక ఫ్లాట్ ఒకటి మొన్న అక్కడ వేశారు. అదేంది ఫ్లాట్లు పెట్టారు కదండి, ఎంత 85 లక్షలు ఎంత? అది అపార్ట్మెంట్ కట్టారు కదా. మీరు ఎక్కడే ఉన్నారా? ఫ్లాట్లోనే ఉన్నారా? లేకపోతే నేను చెప్తుంటే డీటెయిల్స్ దయన్న ఒక ఫ్లాట్ నాకు రాసి, వదిలే లేదు మొగుడు అంటే పెసరపప్పు వండకూడదు పెళ్ళామనడానికి. నాకే లేకపోతే నేనేమి ఇస్తాను ఇక్కడ? ఆ మధ్య ఒంగోలుకి మీటింగ్స్కి వెళ్ళిపోయిన సంవత్సరం మీటింగ్స్కి వెళ్తే బుజ్జుబాబు అని ఒక సహోదరుడు ఉంటాడు ఒంగోలులో. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు పరిచర్య చేస్తుంటాడు అక్కడ. 3 రోజులు నేను ఉన్నాను. సరే 3 రోజులు పరిచర్య చేస్తున్నాడు. సరే బయలుదేరి వెళ్ళేటప్పుడు, అన్నావు నేను నీ దగ్గర ఒకటి అడుగుతా, కాదు అనకుండా నువ్వు ఇవ్వాలి అన్నాడు. మీ మానవుడు ఏం అడుగుతాడు? నేనే లక్షలు నెత్తిని పెట్టుకుంటున్నా అప్పు. మళ్ళీ ఈయన మళ్ళీ ఏ లక్ష అడుగుతాడో, మళ్ళీ మాట ఇచ్చి మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ అది తేడా వస్తుంది. సరే నువ్వు అడుగు అని అన్నా. నువ్వు ఇస్తానంటే నేను అడుగుతాను అన్నాడు. ఏం చేసావు? సర్లే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి సరే ఇస్తానులే అడుగు అని అన్నా. ఆయన నీ వాచ్ నాకు కావాలన్నా అని అడిగాడు. నిజం ఇచ్చేసా. ఇది ఆ వాచ్ కాదు, ఇది మళ్ళీ ఇంకొక వాచ్. ఆ వాచ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు నాకు. అది కట్టుకొని ఉంటే మరి అతనికి ఏం ఆకర్షించిందో, మరి దైవ సేవకుడు వాడిందేమో, మరి ఇతను వాచ్ కావాలన్నాడు. సరే ఓకే పర్లేదు అని చెప్పి ఇచ్చేసా. ఆ మధ్య 1 నెల వాచ్ లేకుండా ఉన్నా.
అది కంపెనీ వాచ్. అది తర్వాత దేవుని మహాకృప, ఈ వాచ్ మళ్ళీ ఎవరో ఇచ్చిండ్రు గిఫ్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే మన దగ్గర ఉన్నది ఎవరన్నా అడిగితే మనం ఇవ్వగలగచ్చు, లేనిది ఎక్కడిస్తాం? అందుకే ఏలి అంటాడు, నీవు అడిగింది చాలా కష్టతరమైనది, ఎందుకంటే అది నా వల్ల కూడా ఇవ్వడం కుదరదు, అది నా వల్ల కాదు. అప్పుడు అని మళ్ళీ ఇంకో మాట అంటాడు, ఒకవేళ నేను ఎత్తబడిన తరువాత నేను నీకు కనబడగలిగితే, నీవు నన్ను చూడగలిగితే, ఒకవేళ అది జరగవచ్చేమో. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులరా, అదేలాగా ఏలియా అగ్ని రథముల చేత ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఎలీషా చూస్తూ ఉన్నాడు. ఎలీషా ఏలియా ఎత్తబడుతూ ఉన్నది చూస్తూ ఉండగా ఏలియా మీద ఉన్న దుప్పటిలో ఉన్న ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. మీరు గమనించండి, ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఏలియా కంటే మించిన అద్భుతాలు ఎలీషా చేశాడు. ఏలియా పెద్దోడా, ఎలీషా పెద్దోడా? ఏలియా పెద్దోడు. ఏలియా సీనియర్ పాస్టర్, ఎలీషా జూనియర్. ఏలియాకు ఆత్మీయ కుమారుడు ఎలీషా, ఎలీషాకు ఆత్మీయ తండ్రి ఏలియా. కానీ ఆ ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎలీషా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇంకొక మాట చెప్పనండి, ఏలియా బ్రతికున్నప్పుడు అద్భుతాలు చేశాడు, అయితే ఎలీషా చనిపోయిన తర్వాత కూడా అద్భుతాలు చేశాడు. నేను చూపిస్తాను ఆ మాట మీకు, చదవండి. 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వాక్యాలు. సంవత్సరం అయిపోయినప్పటికీ, ఎలీషా చచ్చిపోయి ఎలీషా పాతి పెట్టబడి సంవత్సరం అయింది అప్పటికే. దించబడిన శవము ఎలీషా శైల్యమునకు తగిలినప్పుడు ఆ శవము తిరిగి బ్రతికి కాళ్ళుని లేచి నిలబడ్డది. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను చేసింది కాదు, నన్ను మించిన అద్భుతాలు మీరు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఎలీషా చనిపోయాడు, చనిపోయి పాతి పెట్టబడ్డాడు. సంవత్సరం అయిపోయింది. ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరం. సంవత్సరానికి శరీరం ఉంటుందా? అప్పటికి కుళ్ళు పట్టిపోయి మట్టిలో కలిసిపోయి ఉంటుంది, ఎముకలు ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక శవాన్ని తీసుకొస్తున్నారు. ఒక శవాన్ని తీసుకొస్తుంటే సైనికులు కనపడ్డారు. వీళ్ళు తక్కువ కులస్తులు, సైనికులు కనపడ్డారు. వాళ్ళు చూస్తే ఏమన్నా అంటారేమని వాళ్ళకి తెలియకూడదని శవాన్ని తీసి కింద దించిపెట్టారు. వీళ్ళు దించిపెట్టిన స్థలము ఏ స్థలం అంటే ఎలీషాను పాతి పెట్టిన స్థలం. అది ఎలీషాను పాతి పెట్టిన స్థలం. వాళ్ళు పోయినాక పాతి పెట్టుకుందాంలని ఊరకు అటు దించి అటు కూర్చున్నారు అందరూ, అంటే వాళ్ళు వెళ్ళిపోవాలని. వీళ్ళందరూ అటు కూర్చొని వాళ్ళు పోయిండ్రు అని చూస్తే వీళ్ళు లేచి నిలబడుకొని ఉండాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు లేచి నిలబడుకొని ఉండు. ఏంట్రా ఈ శవం కాలేదంటే గుడ్ మార్నింగ్ అంటున్నాడు, ఐఎమ్ బ్యాక్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏం జరిగింది? మెర్రక్కల్ ఎలీషాలో ఉన్న సమాధిలో కూడా దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఎలీషా ఎముకలలో నుండి బయలుదేరిన దేవుని ఆత్మ చచ్చిన శవాన్ని మరల జీవముతో నిలవబెట్టగలిగింది. ఆమేన్. ఇన్ని అద్భుతాలు ఎలా జరిగిందంటే ఏలియా కంటే 2 అంతలు ఆత్మ పొందుకున్నాడు ఎలీషా. దీనికి కారణం ఏంటంటే ప్రియులరా, చెప్తాను జాగ్రత్తగా. నేను ఏలియా అంటున్నాడు, నేను ఎత్తబడుతున్నప్పుడు ఒకవేళ నేను నీకు కనబడితే, నీవు నన్ను చూడగలిగితే ఒకవేళ జరగచ్చు. చూచుచున్న దేవుడవు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఖచ్చితంగా ఆయన మనం చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఏం ఆడుతున్నావు, ఏం పాడుతున్నావు, యాడు ఎగురుతున్నావు, యాడు కూర్చో, అన్నీ చూస్తున్నావు. ఆయన చూచే దేవుడు ఆయన.
అది పెద్ద విశేషం కాదు, కానీ ఆయనను చూచేవారంగా మనం ఉండాలి. ఎవరికి? దేవునికి మించిన గొప్ప కార్యములు చేసే ఆత్మ దేవుడు ఇస్తాడనంటే ఆయనను చూడగలిగిన మనోనేత్రములు, విశ్వాసపు నేత్రములు ఎవరి జీవితంలో తెరవబడతాయో వారు ఆ రెండంతల ఆత్మ పొందుకోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దురాత్మ పని చేయలేదు. దేవుని ఆత్మ ఉన్న స్థలములో స్వస్థత ఉంటుంది. దేవుని ఆత్మ ఉన్న స్థలములో బంధకాలు తెగిపోతాయి. దేవుని ఆత్మ ఉన్న స్థలములో గొప్ప విడుదల కలుగుతుంది. కానీ ఎవరి మీదకి వస్తుంది దేవుని ఆత్మ? ఆయనను ఎవరైతే చూడగలుగుతారో. ఏం చూపది? విశ్వాసపు చూపు. అందరు చెప్పండి, విశ్వాసపు చూపు. ఇప్పుడు నేను నీ ఎత్తబడిన తర్వాత నేను కనబడితే అంటున్నానంటే దానికి అర్థమైంది కనబడడు అని అర్థం, అవునా కదా? కనబడితే దొరుకుద్దేమంటే అర్థం ఏంటి? అబ్బా కనబడతలే. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఒకటి పాడతాను, నేర్పిస్తారు స్కూల్లో. నక్క గురించి, ద్రాక్షల గురించి చెప్తారులే. నక్క పాట ఒకటి పద్యంలాగా పాడతారండి. చీచి మంచి పండ్లు కావని మౌనముగా పోయెను. వినరా? ఏ బిట్యంలో నేర్పించేది గుర్తులేదా జేమ్స్? నక్క ద్రాక్ష పండ్లు కొరకు ఎగిరెగిరి చూస్తుంది, దొరకబోయేలాగా చీచి ఇది మంచి పండ్లు కాదని పోయిందంట. అది మంచి పనులే, ఇది ఎగరలేక ఆ వంక పెట్టింది. అట్లానే మనకు విశ్వాసపు చూపు లేకుండా కనబడ్డంటలే, ఇంకా మనకి ఎందుకులే అని వెళ్ళిపోతాం. కనబడితే అంటే ఇంకా కనపడదులే. ఇది ఒక మంచి ఛాన్స్ అయిపోయింది. అయితే ఎలీషా అట బోలా ఆ మాట చెప్పిన విశ్వాసముతో ఎలీషా కనిపెడతానే ఉన్నాడు. విశ్వాసంతో కనిపెడుతున్నాడు. ఖచ్చితంగా నా మీదకి రెండంతల ఆత్మ దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసపు చూపు. ప్రభు అంటాడు లోతుని పక్కకు పంపించేసే అబ్రాహాము అని అన్నాడు. అప్పుడు అబ్రాహాము లోతు అంటాడు, లోతు నువ్వు నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపో, నా ఇష్ట ప్రకారం వెళ్ళిపోతాను. నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను, నువ్వు ఎడం వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చాడంటే లోతుకి ఇచ్చాడు అబ్రహాం. లోతు ఏమి సెలెక్ట్ చేసుకుంటే తన కంటికి పచ్చగా కనిపించే పట్టణం సొదొమ గొమొర్రా పట్టణం. పచ్చగా మంచి పంటలు బాగా ఇవన్నీ చూసి ఇటు ఎడం చేయి పక్కకు చూస్తే అంత ఎడారి, ఏమి అంత ఎండిపోయింది. వీటిని చూసి నాకు ఇదే కావాలని కోరుకున్నాడు. కానీ అబ్రహాము చూస్తే అంతా ఎడారి, దీన్నే కోరుకున్నాడు. అయితే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, మనోడు పోయాడు. అంటే అర్థం ఏంటంటే ఇతను బాహ్య నేత్రాలతో చూశాడు, అబ్రహాము విశ్వాసపు నేత్రములతో చూశాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసపు నేత్రములతో నువ్వు చూడగలిగితే దేవుణ్ణి, నీ జీవితంలో ఇంకా నాకు జరగదండి, నేను నడవలేనండి, బ్రతకలేనండి, ఇంక అద్భుతము నా జీవితంలో జరగదండి అనుకొని అవిశ్వాసపు చూపు కాకుండా నా దేవుడు ఖచ్చితంగా చేయగలడు అనబడిన విశ్వాసపు చూపుగా నీలో ఉండగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీవు కోరుకున్నదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసపు చూపు. నా ప్రియులరా, మనకి ఎప్పుడు పై చూపు ఉంటుంది. ఏం చూపు అండి చెప్పాలి? ఏం చూపు అది? పై చూపు. అంటే మన జీవితాన్ని చూడడం కానీ ఎప్పుడు అరాయోళ్ళు పళ్ళు దోముతూ ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కరెంటు పోయింది, ఏంది కరెంటు పోయింది, ఏం పోయింది అని చూడరే, పక్కింటి వాళ్ళ కాడ ఉందేమో చూడరా. వాళ్ళకు కూడా కరెంట్ లేకపోతే అమ్మ ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళకి కానీ కరెంట్ ఉండింది అనుకో, అబ్బాయి లేనిపోని టెన్షన్. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎలక్షన్ వస్తుంది మరి, ఇంకొంట చూసుకో. ఇంకా ఆర్టీసీ బస్సు బతికిపోతారు సామె. వచ్చిందా? మాకు రాలేదా? వాళ్ళకి వచ్చిందా? వీళ్ళకి రాలేదన్నది తర్వాత. ఫస్ట్ వాళ్ళకి వచ్చిందా? వాళ్ళకి కూడా రాలా. అమ్మ, ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళకి వచ్చిందా? ఈ రాత్రి ఎక్కత బస్సులు ఉండవక్క ఈరోజు, నేను ట్రైన్ కన్నా పోతాలే, ఆ ట్రైన్ కూడా నేను నడుపుతా పోతాలే. ఎందుకంటే టెన్షన్ ఏంటంటే వాళ్ళకి వచ్చింది. నేను అనే మాట ఏంటంటే, విశ్వాసపు చూపు వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మొదట మనలో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసముతో ఆయన వైపు చూడగలుగుతున్నప్పుడు రెండంతల అభిషేకం నువ్వు పొందుకుంటావు. రెండో మాట చెప్తాను, చదవండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వాక్యం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. తలపైకెత్తారు. వారు వెలుగు వారికి కలిగిందంటే ఇప్పుడు వారు ఎక్కడున్నారు? అంతకుముందు చీకటిలో ఉన్నారు. చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఏంటా చీకటి అంటే? శాపమో, పాపమో, దోషమో, కపటమో, ఏదో అపవాది బంధకాలు, దేంతోనో మొత్తం మీద వాళ్ళు బంధించబడి ఉన్నారు, ఆవరించబడి ఉన్నారు. నేను అంటాను, వెలుగు ఉదయిస్తున్నప్పుడు చీకటి తొలగిపోతుంది. చీకటి నువ్వు వచ్చేసి చీకట నువ్వు పో, చీకట నువ్వు పో, చీకట నువ్వు పో అంటే అది బాదు. తిన్నగా వచ్చి నువ్వు దీపం వెలిగి అడ్రస్ లేకుండా పోద్ది అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా పాడుతారు, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. ఎప్పుడు చీకటి ఎప్పుడు తొలగిపోయింది? ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించినప్పుడు చీకటి ఆటోమేటిక్ గెలిపోయింది. ఇప్పుడు చీకటి తొలగిపోవాలంటే వెలుగు ఉదయించాలి. వెలుగు ఉదయించాలంటే నువ్వు ఆయన వైపు చూడాలి. ఇదన్నా అందరూ ఆయన వైపు చూడలేకపోతున్నారు, అది బాధ. దేవుడిని ముఖాముఖిగా చూడలేకపోతున్నారండి చాలామంది. ఎందుకు చూడలేకపోతున్నారు అంటే సిగ్గు. చేస్తున్న పనులకు ఆయన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. చేస్తున్న తప్పితప్పు పనులను బట్టి ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. అందుకే కయ్యూనుతో ప్రభు అంటాడు కదండి, చదవండి ఆ మాటను. 4వ అధ్యాయం 6వ వాక్యం, ఆదికాండం. మా యెహోవా కయ్యూనుతో, నీకెందుకు కోపం వస్తుంది? ఎందుకు మొహం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల పైకెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల చాలు తల పైకెత్తండి. నువ్వెందుకు తలంచుకున్నావు? సత్క్రియ చేసుకుని ఉంటే ఈరోజు తలెత్తుకునేవాడుగా. ఈరోజు నువ్వెందుకు తలదించుకున్నావు? కొంతమంది అంటుంటారు, మరి ఏందక్క వాళ్ళు అట్ట మాట్లాడారంట, వాళ్ళని అట్ట మాట్లాడినవంట నువ్వు అని. అంటే నేను అట్ట మాట్లాడినానో లేదో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమను, చెప్పమను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పమని అంటారు. నేను కూడా అంట ఆ మాట. ఏంటంటే, అన్న మరి వాళ్ళు ఏందన్నా ఇట్లా అంటుంటారు మీ గురించి అంటే, ఒరేయ్ వాళ్ళ ఎదురుకు వచ్చి నా ముఖాన్ని చూసి ఫేస్ టు ఫేస్ చెప్పమను, నేను వాళ్ళ గురించి ఆ మాట మాట్లాడినానేమో చెప్పమను. ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా వాడు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో వేస్తాడు. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తప్పు చేస్తే భయపడతామండి. ఆయన వైపు మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే ఎక్కడో ఆయనను మనం గాయపరుస్తున్నాం. అందుకే మన జీవితంలో వెలుగు ఉదయించలేకపోతుంది. అందుకే మన జీవితంలో చీకటి ఆవరిస్తుంది. ఎక్కడో మనం ఆయన బాధ పెడుతున్నాం. కానీ మనలో ఉన్న కయ్యూనుతో అంటున్నాడు, కయ్యూను తమ్ముడేడి అని అడిగాడు. పని చేసుకుంటున్నాడు. నాకేం తెలుసో, నేనేం అడిగాను కావాలన్నా
అందరు నన్ను అడుగుతారు, ఏడి ఏడి ఏడి, నాకేం తెలుసో అన్నాడు. ప్రభు అంటాడు, కయ్యను అదేదో నా మొహం చూసి చెప్పొచ్చుగా, నా మొహాన్ని చెప్పొచ్చుగా, ఎందుకు తలంచుకున్నావు? సక్రియ నువ్వు చెయ్యలా, నీ తమ్ముడిని చంపింది నువ్వే, అతని రక్తము భూమి మీద నుంచి నాకు మొర్రపెట్టింది, నువ్వే తప్పు చేసావు కాబట్టి నువ్వు తలెత్తుకోలేక తలదించుకుంటున్నావు. తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకోలేరు, తలెత్తుకొని వారు ఆయనను చూడలేరు. ఆయనను చూడకపోతే వెలుగు కలగదు. ఒకటి, ఆయన వైపు మనము చూస్తే రెండంతల అభిషేకం. రెండు, ఆయన వైపు మనము చూస్తే వెలుగు మన జీవితంలో ఉదయిస్తుంది. మూడవ మాట, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. ఏ వాక్యం నుంచి చదువుతున్నావు? 13 నుంచి చదువు. 13. బెత్లెహేమియా బెత్లెహేమియా లోయలో, అది రాదులే, కొంచెం కష్టమే, 4 తిరగదు, చదువు. బెత్లెహేమియా లోయలో వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచిన తరువాత వారికి సంతోషం కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బెత్లెహేమియాకు వస్తున్నప్పుడు కొంతమంది కోత పని చేస్తూ ఉన్నారు. ఏం బాధో, ఏ దిగులో, ఏ దుఃఖమో తెలియదు, కానీ వీరు కన్నులెత్తి చూసినప్పుడు మందసము కనపడ్డదట. ఆ మందసం ఎప్పుడైతే వీరు చూచారో వీరి జీవితంలో పట్టజాలనంత సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. మందసము, అందరు చెప్పండి, మందసము. ఇప్పుడు చెప్పండి, మందిరము. అందరు చెప్పండి, మందసము, మందిరం. ఆ రోజులో మందసం, ఈ రోజులో మందిరం. ఆ రోజులో మందసములో ప్రభు నివసించాడు, ఈరోజు మందిరంలో ప్రభు నివసిస్తున్నాడు. కన్నులెత్తి చూచినప్పుడు వారు మందసాన్ని చూశారు, సంతోషముతో నింపబడింది వారి జీవితాలు. ఎవరైతే మందిరాన్ని చూస్తారో, ఎవరైతే మందిరములో ఆయన ముఖ దర్శనము చేస్తారో వారి జీవితంలో నా దేవుడు సంతోషాన్ని కలుగజేయబోతున్నాడు. ఎంతకాలము ఏడుపుతోనే జీవితాన్ని కొనసాగిస్తావు? ఎంతకాలము కన్నీటితోనే నడుస్తావు? ఎంతకాలము కలతలు నీ కుటుంబమును ఆవరించమంట? ఎంతకాలము జీవితం అంతా ఇట్లాగనే కొనసాగిస్తావు? నీ జీవితంలో ఒక సంతోషము కలగాలన్న ప్రభు ఆశపడుతున్నాడు. ఆ సంతోషం కలగాలంటే నీవు ఆయన మందిరములో ఆయనను చూడాలి. మీరు నాకంటూ గొప్ప కార్యాలు చేస్తారు ఎప్పుడు? మీరు నన్ను చూడగలిగితే. ఏం గొప్ప కార్యాలు? ఒకటి, రెండంతల ఆత్మ మీ మీదికి దిగి వస్తుంది. 2, మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. 3, మీ జీవితంలో పట్టజాలంత సంతోషం కలుగుతుంది. ఈ 3 అనుభవాలు మీరు పొందుకోవాలంటే మీరు ఆయన తట్టు చూడాలి. సర్వభూజనులారా నా వైపు చూచి రక్షణ పొందాలి. మనం ఆయన వైపు చూడగలిగితే నిత్యముగా నా దేవుడు యేసు ప్రభువారు చేసిన అద్భుతాల కంటే మరీ గొప్ప కార్యములు మనము చేయగలుగుతాం. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.